సార్ చివరగా ఈ నేను ఇంటర్వ్యూ చేసే క్రమంలో మీ ప్రత్యర్థి సంఘం యొక్క బాధ్యులకు మీ గురించి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అభ్యర్థుల గురించి మీరు ఎన్నైనా చెప్పొచ్చు, అశోక్ సార్ గురించి చెడుగా ప్రచారం చేద్దామంటే ఏం దొరుకుతలేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. మీరు నిజంగా అంత నిజాయితీ పరులా? నాకు తెలిసి నేను సమాజం కోసమే కట్టుబడి ఉన్నా. నాకు విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి వాడిగా ఉపాధ్యాయ ఉద్యమంలో నేను ఎంచుకున్నటువంటి సంఘము ఒక నిజాయితీ కలిగినటువంటి సంఘము. ఆ సంఘము నన్ను తయారు చేసింది, నిజాయితీ పరునిగా తయారు చేసింది. పాఠశాలలో పనిచేసేటప్పుడు విద్యా బోధన సక్రమంగా చేయాలని, బయట ఉన్నప్పుడు ఆ సమయాన్ని సమాజం కోసము వినియోగించాలని ఆ నిజాయితీని నాకు నేర్పించింది. అధికారుల దగ్గర నిక్కచ్చిగా ఉండాలని, రాజీపడి వ్యవహరించొద్దని నాకు నేర్పింది. ఆ ప్రవర్తన నాలో వచ్చేసింది కాబట్టి సంఘం తయారు చేసుకున్న వ్యక్తిని నేను. కనుక సంఘం అడుగుజాడల్లో నాకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళు ఆదర్శంగా నేను పనిచేశాను. సో అది సమాజం నన్ను గుర్తించింది, ఉపాధ్యాయులు నన్ను గుర్తించారు. కనుక తప్పనిసరిగా ఇవాళ సమాజం కోసం నేను కట్టుబడి ఉన్నా అనేటువంటి ఆలోచనతోనే నేను గెలుస్తా అనేటువంటి ఒక హోప్తో నేనున్నా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.